నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కొత్త ఢిల్లీలో ది ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి, ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలో కనిపిస్తుందన్న నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా గుర్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన. అతిసార బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం. రేపటి నుంచి మంగళగిరిలో 2 రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 అత్యంత ఆకర్షణీయంగా పలు కార్యక్రమాల రూపకల్పన. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచం మొత్తం కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న వేళ కూడా మన దేశం భారత్ శతాబ్ది గురించి ఆలోచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో ది ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ఈరోజు ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తుందన్నారు. దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 125 రోజుల పాలన పూర్తి చేసుకుందని, ఈ కాలంలో పేదలకు 3 కోట్ల కొత్త పక్క గృహాలు ఇచ్చామని, 9 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై పని మొదలైందని తెలిపారు. 15 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్పోర్టులు పనికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. యువతకు 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అందించామని, రైతుల ఖాతాల్లో 21,000 కోట్ల రూపాయలు బదిలీ చేశామని తెలిపారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులకి ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశామని, 5 లక్షల ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్టాక్ మార్కెట్ సూచీల్లో దాదాపు 7% వృద్ధి నమోదైందని, విదేశీ మార్క ద్రవ్యం $700 బిలియన్ దాటేసిందని పేర్కొన్నారు. ప్రపంచ భవిష్యత్తుకి భారత్ నిర్ణయిస్తుందని ప్రధాని తమ ప్రభుత్వం 3వ విడత పాలనలో రేటింగ్ ఏజెన్సీలో దేశ వృద్ధి రేటుని గణనీయంగా పెంచాయని తెలిపారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని ప్రధాని మోదీ అభివర్ణించారు. 1000 करोड़ रुपए सीधे ट्रांसफर किए हैं. हमने 70 साल से अधिक के बुजुर्गों के लिए 5 लाख रुपए तक के मुफ्त इलाज की व्यवस्था की है. आप भारत में हो रहे काम का दायरा देखिए. 125 डेज में 5 लाख घरों में रूफटॉप सोलर प्लांट लगाए गए हैं. स्टेबिलिटी, सस्टेनेबिलिटी और सॉल्यूशंस, ये मानवता के बेहतर भविष्य के लिए सबसे जरूरी शर्तें हैं. और भारत आज यही प्रयास कर रहा है. इसमें भारत की जनता का एक निष्ठ समर्थन है. 6 दशक में पहली बार देश के लोगों ने किसी విధి నిర్వహణలో చాలామంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అన్నిటికంటే పోలీస్ శాఖ అత్యంత కీలకమని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ లేదని, పోలీసుల సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దేలా ముందుకెళ్తున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చెల్లించామన్నారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ ముసుగులో నేరగాళ్లకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సోదరిమణులందరికీ, రాష్ట్రంలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ సంస్కరణ దినోత్సవ సందర్భంగా వారందరికీ కూడా పోలీస్ ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికీ నివాళులర్పిస్తూ వారికి, వారి కుటుంబాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ
నివాళులర్పిస్తున్నాను. పోలీసులు 20 పోలీసు అమర సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీసు సిబ్బంది ధైర్యాన్ని, త్యాగాన్ని గౌరవిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారి అంచంచలమైన అంకితభావం దేశ ప్రజల భద్రతను నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. వారి ధైర్యం, దృఢ సంకల్పానికి ఉదాహరణని మోదీ తెలిపారు. సవాళ్ల సమయంలో వారి చురుకైన ప్రయత్నాలు, సహాయం కూడా ప్రశంసనీయమైనవని ప్రధాని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది చేసే త్యాగాలు మరువలేనివి. ఈ కార్యక్రమంలో అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని పోలీస్ సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత జీవితం కంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. గత పాలకులు పోలీస్ శాఖను తమ రాజకీయ అవసరాలకి ఎక్కువగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఇబ్బందులు చవిచూశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసేలా చూస్తోందని, పోలీసు సిబ్బంది వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాధవరెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. భద్రత కల్పిస్తున్నట్టు మనకందరికీ తెలుసు. కానీ అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేది పోలీస్ డిపార్ట్మెంట్. సో మనము 1959లో ఆక్సాయ్ చీన్లో లడక్ ప్రాంతంలో ఎక్కడైతే కొంతమంది 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాం. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరవీరుల పోలీస్ వాళ్ళని మనం ఈరోజు సంస్మరించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత. మన జిల్లాలో అటు ఉమ్మడి విజయనగరం జిల్లాలో కీర్తిశేషులైనటువంటి ముద్దాడ గాంధీ గారు అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా సంస్మరణ దినోత్సవం జరుపుకొనబడుతుంది. దీనికి ప్రధాన ఘటన మనం చూసుకుంటే 1959 సంవత్సరంలో హిమాలయాల్లో అక్సై చినాయ్ అనే ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సిఆర్పిఎఫ్ దళాలకు సంబంధించిన 10 మంది జవాన్లు అక్కడ గస్తీ తిరుగుతూ అది శత్రు దేశాలు జరిపిన కాల్పుల్లో చనిపోవడం జరుగుతుంది. వారికి ప్రతీకగా ఈ దినము ప్రతి సంవత్సరము పోలీస్ సిబ్బంది వారి యొక్క విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ చేతన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రత్న, జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జ్ రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటించామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. శక్తులతో పోరాడి 216 మంది పోలీసులు వారి యొక్క ప్రాణాలు అర్పించారు. అందులో మన రాష్ట్రంలో 2 ఉన్నారు. వీరందరి పేరున జోహార్లు. వీరి త్యాగాలు మరవలేనివి. వీరి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుతున్నాము. మనమందరం సురక్షితమైన భారతదేశం మరియు శ్రీ సత్యసాయి జిల్లా కోసం పోలీస్ అధికారులు కలిసి వాళ్ళతో పాటు మనమందరూ కలిసి పనిచేద్దామని కోరుకుంటూ పబ్లిక్ సేఫ్టీ అనేది ప్రధానంగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. రకరకాలైనటువంటి కార్యక్రమాలు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ త్వరగా చేయడము,
ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేయడం అనే విషయాలు మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్నటువంటి నేరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని ఒక ముఖ్యమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి అడుగు వేస్తున్నాం. అట్లాగే మైనార్టీస్, ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ఇంకా జిల్లా ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకోవటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్ సేఫ్టీ మెకానిజంలో ముందుకు వెళుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరంలో ఘనంగా పోలీసులు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. మమ్మిడివరం పోలీసు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మృతవీరులను నివాళులర్పించారు. ఈ సందర్భంగా మమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసులు అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దులో మరి అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి ఏటా కూడా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి పోలీసు అమరవీరుల యొక్క వాళ్ళ త్యాగాలను స్మరించుకుని ఈ వారం రోజులు కూడా వారోత్సవాలు జరుగుతాయి, అమరవీరుల వారోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా వ్యాసరచన పోటీలు, అలాగే వక్తృత్వ పోటీలు, పెయింటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే ఈ కార్యక్రమంలో అందరూ విస్తృతంగా పాల్గొని మరి అమరవీరులను స్మరించుకుంటూ మరొకసారి స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు దీపావళి కానుక ప్రకటించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దీపం పథకం మహిళలకు చేయూతనందించే దిశగా ముందడుగని పేర్కొన్నారు. యువతరం నూతన సాంకేతికత విధానాలను అందిపుచ్చుకోవడంతో పాటు కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ వంటి లక్షణాలు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో రాణించడానికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. భారతీయ యువతలో క్రమశిక్షణ లోపిస్తడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బజిలిపేట మండలం పెదపింకి గ్రామంలో బోధ వ్యాధి వ్యాపించడం చెందకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈరోజు విజయనగరం జిల్లా పర్యటన అనంతరం ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కలెక్టరేట్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపింకిలో నెలకొన్న బోధ వ్యాధి సమస్యపై చర్చించారు. వ్యాధి నిరోధకానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాల కారణంగా సమాజంలో స్వేచ్ఛ నెలకొందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఈ సమాజం రుణపడి ఉందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదిరించి తమ ప్రాణాలను త్యాగం చేసిన కేఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి వారెందరో పోలీస్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రాణాలే రక్షణ ధ్యేయంగా ఈ దేశ భద్రత, రాష్ట్ర భద్రత ప్రధాన ధ్యేయంగా భావించి ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరులైన పోలీస్ వీరులందరికీ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ చట్టాన్ని కాపాడటంలోని, వ్యవస్థను పరిరక్షించడంలోని, విపత్తుల్లోని, ప్రమాదాల్లోని కూడా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి
త్యాగం చేసి ఈరోజు ముందుకొచ్చి ఎంతో మంది పోలీసులు ఈరోజు మా ముందు నిలబడిన ఈ పోలీసులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ దేశ రక్షణ గురించి ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాల్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ సంస్మరణ దినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం అనేది ఒక గౌరవమైన సాంప్రదాయంగా భావిస్తూ ఈ పోలీస్ ఫ్లాగ్ డేని అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు ఈ 10 రోజులు జరుపుకోవాలని భారత ప్రభుత్వం గత ఏడాది ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని మనందరి ముందు ఉంచడం జరిగింది. దాన్ని అమలు చేయడంలో ఈ రోజు మనందరం కూడా ముందుండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 1959లో జరిగిన ఒక సంఘటన, ఆ రోజు డిఎస్పీ కరణ్ సింగ్ గారి నేతృత్వంలో 21 మంది పోలీసులు చేసిన ఒక ఆపరేషన్లో భాగంగా ఆ రోజు చైనా బలగాల్ని తిప్పికొట్టడంలో సుమారుగా 10 మందికి పైగా బలగాలు ఆ రోజు అమరులైన సంగతి. ఇప్పుడు చిన్న విరామం. 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసార ప్రభావిత బాధితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి కారణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతకుముందు నెల్లమర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఈ సాయంత్రం కలెక్టరేట్లతో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతగా ఉంటుందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన సొంత నిధుల నుంచి బాధిత 10 మృతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున అందించినట్లు తెలిపారు. మృతుల పిల్లల విద్యకు తగిన భరోసా కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో ఏముంటుందంటే ఇది కూర్చొని బ్లేమ్ చేయడానికి వీటికి కాదు, ఇది బాధ్యత మేము చేస్తాం. కానీ మేము ఈ రోజు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. 500 కోట్లు పెట్టు 700 కోట్లు పెట్టు ఋషికొండ ప్యాలెస్ కట్టారు. కానీ అదే డబ్బు అదే బడ్జెట్ తో కనుక ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట రక్షిత మంచినీళ్ళు వచ్చిండే. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తాం. కానీ మేము బాధ్యతగా ఉన్నాం. ఈ సమస్యకి ఉత్పన్నమైంది గత 5 సంవత్సరాల కాలంలో ఒకటి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటకు తీసుకురావాలి. అలాగే పంచాయతీ నిధులని ఏ రోజున విడుదల చేయలేదు. ఏదైనా పంచాయతీ అధికారులు కానీ సచివాలయం అధికారులు కానీ ఏదైనా అడుగుదాం, ఏదైనా గట్టిగా మాట్లాడదామంటే ఒకటి చెప్తా, నిధులు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంతులతో కలిసి స్మృతి స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగరీత్యా అందించే సాయంతో పాటు వారి కుటుంబంలో ఒకరికైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి కల్పించాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది కొంతమంది త్యాగాలకి గుర్తింపుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు. 1959 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు. భారతదేశ రక్షణలో అనేక మంది, ఆనాడు 10 మంది రక్షక దళాల సభ్యులు, మరి బిఎస్ఎఫ్ సభ్యులు చనిపోతే దానికి గుర్తుగా పెట్టినటువంటిది ఇది. ఈ రోజుని కొన్ని వేల మంది, వందల మంది రాష్ట్రాల్లో ఈరోజు కూడా మన జిల్లాలో 12 మంది సభ్యులు మన రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్రంలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, స్మగ్లర్లు, మాఫియాలు, వాళ్ళతో దాడులు, నక్సల్స్, ఎక్స్ట్రీమిస్టు, వీళ్ళందరినీ ఎదుర్కొని ఈ సమాజాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం జరిగిందన్నారు. డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ కూడా సర్టిఫైడ్ ఏజెన్సీగా నిలుస్తుందని చెప్పారు. డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పైలట్ శిక్షణ తరగతులు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుపతి ఐఐటితో నాలెడ్జ్ పార్ట్నర్షిప్ ఎంఓయు కుదుర్చుకుంటామని, ఎంఓయు కోసం చాలా కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని అధ్యయనం చేసి ఓ విధానం ప్రకారం ఎంఓయు చేస్తామని, డ్రోన్ ఎకో సిస్టమ్ కోసం స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ పేపర్ విడుదల చేస్తామని, దానికి డ్రోన్ కాన్ఫరెన్స్కి వచ్చే వారికి అందజేస్తామని, దీనిపై సలహాలు స్వీకరించి నెల వ్యవధిలో డ్రోన్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. రేపు డ్రోన్లతో నిర్వహించబోయే కార్యక్రమం దేశంలోనే అతి పెద్దదని, విజయవాడ పున్నమి ఘాట్లో కృష్ణానది పక్కనే 5,500 డ్రోన్లతో షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం ఈ నెల 5వ తేదీ నుంచి అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రోగ్రామ్నే లాంచ్ చేయడం జరిగింది. కర్టన్ రైసర్ లాగే స్టార్ట్ చేసాము. దీనికి ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దీనిలో 4 కేటగిరీ కింద మన రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించాము. ఎంటైర్ ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఆన్లైన్లోనే మేము చేయడం జరిగింది. దీనిలో డెలిగేట్స్ అనే ఒక కేటగిరీ, అలాగే ఒక డ్రోన్ హ్యాకథాన్ ఏర్పాటు చేసిన దానికి ఒక కేటగిరీ, అలాగే డ్రోన్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఇంకొక కేటగిరీ, అలాగే దీనిలో వచ్చే స్పీకర్స్ ఇంకొక కేటగిరీ, ఇలాగే మనం 4 కేటగిరీ కింద రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. ఈ 5వ తేదీ నుంచి ఇప్పుడు వరకు మనం చూస్తే ఈ రిజిస్ట్రేషన్ కింద ఆల్మోస్ట్ అరౌండ్ 6,929 పీపుల్ దీనికి ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రైతు నేస్తం 20వ వార్షికోత్సవంలో ఈ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ తరపున టి విజయ్ కుమార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు విజయ్ కుమార్తో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. ఎలా ఉంది ప్రకృతి వ్యవసాయము ఇప్పుడు? ఇది అంటే దాదాపు 4,000 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము వచ్చే 3 సంవత్సరాలలో అన్ని గ్రామాలకి తీసుకెళ్ళాలి. ప్లస్ వచ్చే 5 సంవత్సరాల్లో ఒక 40 లక్షల మంది రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలని వారు ఒక దిశ నిర్దేశించారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పనిచేస్తున్నాం. రైతు నేస్తం సారథ్యంలో జరిగిన పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అనేది ఒక కీలకమైన అంశంగా ఈ రైతులకు సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చెప్పవచ్చునని మీరు భావిస్తారా? మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? మీ అనుభూతి? అంటే ఇది చాలా గొప్ప మూమెంట్ అండి. ఈ అవార్డు మాకని కాదు, 10 లక్షల మంది రైతుల అవార్డు ఇది. సో వారందరి మీద బాధ్యత పెరిగింది. తిరిగి మనము ప్రతి గ్రామానికి వెళ్ళి 60 లక్షల మంది రైతుల్ని మార్చాలనే ఒక పట్టుదల పెంచే అవార్డు ఇది. సో ఇట్ గివ్స్ బూస్ట్ టు అవర్ ఎనర్జీ లెవెల్స్. ధన్యవాదాలండి, అభినందనలు. మీరు ఇది ఒక బిఫిట్టింగ్, ఒక గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా రైతు బాంధవులు, రైతుల్ని దేవుళ్ళుగా మీరు చెప్పారు. ఆ దిశగా మరింత కృషి జరుగుతుందని, జరగాలని, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ మాగాణి భూమిగా మారాలని మరోసారి కోరుకుంటూ మీకు మరోసారి దూరదర్శన్ అభినందనలు తెలియజేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిలిచిందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్లో తెలియజేస్తే వాటిని నిర్దిష్ట కాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వద్ద పాలన అని చెప్పి పాతకాలంలో రామారావు గారి టైంలో, పెద్దయిన నందమూరి తారక రామారావు గారి టైంలో ఏ రకంగా జరిగిందో
నాకు మొన్న ఓ రోజు కూర్చుంటే ఆలోచన వచ్చింది, అన్ని మండల కేంద్రాలయంలో మనమే వెళ్ళి ఎందుకు పని చేయకూడదు, వాళ్ళు మన దగ్గర ఎందుకు రావాలని ఒక చిన్న ఆలోచనతోని విరుద్ధంగా ఆలోచించి ఈరోజు తొత్తంబేడు మండల ఆఫీస్కి నేనే రావడం జరిగింది. మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ ఎంతమంది జనాలు వచ్చినా సరే ఓపికగా ఉండి వాళ్ళందరికి క్లియర్ చేస్తా. ఇప్పుడు దగ్గర 150 మంది అందరు పెన్షన్దారులు కావచ్చు అన్ని ఇష్యూస్ మీద వచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే మోస్ట్లీ దగ్గర 75% వచ్చింది ల్యాండ్ గ్రాబింగ్. ఈ మండలంలో వైసీపీ వాళ్ళు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లిలో రాష్ట్ర స్థాయి అండర్-17 వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల నుంచి యువతి ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హిందూపురంలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఆల్రౌండర్స్ అండి. మీరందరూ నా లెక్క ప్రకారంగా మీరందరూ ఆల్రెడీ విన్నర్స్. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఆడి అన్ని సక్సెస్ అయినా మీకు మీరు విన్ అవ్వకపోయినా సర్టిఫికెట్స్ వచ్చినా రాకపోయినా మీరు ఆల్రెడీ విన్నర్స్ ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ ఆడినందుకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా పిల్లలందరూ వాలీబాల్ ప్లేయర్స్ అండి. వాళ్ళు చాలా బాగా ఆడతారు. ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉండేవారు వాళ్ళు. మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఐ డిక్లేర్ ద 68th. తిరుపతి జిల్లాలోని పోషణ్ అభియాన్ కార్యక్రమం అమలు తీరుని న్యాయవాదుల బృందం ఈరోజు పరిశీలించింది. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని న్యాయవాదులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న పోషణ్ అభియాన్ పథకం అమలు తీరుపై నిర్వాహకులకు తగిన సూచనలు చేశామన్నారు. హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజనాలు తనిఖీ చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని స్థానిక బాబా అగ్రహారం హై స్కూల్ వద్దకు మేమందరం ఇచ్చేయడమైంది. ఈ భోజనము పిల్లలు తినేది, ఈ భోజనాలన్నింటినీ పరిశీలించి కూరలు కూడా అన్నము ఎలాగుంది రుచి చూడడం అయింది. అన్నీ చక్కగా ఉన్నాయి, బాగా ఉన్నాయి, ప్రతిరోజు బాగున్నాయి అనేసి కూడా పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నాము. ప్రతిరోజు వారికి పౌష్టికంగా కోడిగుడ్డు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ బాగున్నాయనేసి మేము తెలియజేస్తాం. హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు మేము శ్రీకాళహస్తి నుండి న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీకాళహస్తి బాబాగ్రహం స్కూల్లో పెట్టి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అనే ఒక అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న ఆశా వర్కర్లకు వేతన పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీసీయూ కోరింది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి ఆటోనగర్ వరకు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అడిషనల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ అనిల్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి వారికి వర్తించే సదుపాయాలు కల్పించాలన్నారు. ఉన్నారు ఇట్లా పలానా తేదీ నుంచి చేస్తామని చెప్పేసి ముందుగానే అధికారులకు, సంబంధిత మంత్రులకు అందజేయడం జరిగింది. మంత్రులు ఒకసారి కాదు 2 సార్లు. ఒక మంత్రి అయితే లాభం లేదని పవన్ కళ్యాణ్ దగ్గర మొదలు పెట్టుకుని లోకేష్ వరకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని రానియడంలే, మాట్లాడడంలే అని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. సరే, ఏమైనా విషయం తెలిసింది వాళ్లకు, ప్రభుత్వానికి, అధికారులకు. ఈ రాష్ట్రంలో దాదాపు ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 22 ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 23 నాటికి వాయుగుండం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.